తన్మయోక్త్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయోక్త్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వాడిగా. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వాడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. ప్రియ సహోదరి సహోదరులారా, గాలంకి జాన్ వెస్లీ పీజీ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా దేవుని కృప ఆయనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే విదేశములకు వెళ్ళుటకు దైవ సహాయం కావాలని చెప్పేసి ఈ పూజా బలి సమర్పించేవారు ఖమ్మం విలియం బాబు నిర్మల. మల్లవల్లి జోసఫ్ రాజ్ ఆయన పేరు పండుగ సందర్భముగా ఈ రోజున పునీత యోసేపు గారి పండుగ సందర్భముగా ఆయన కోసమే ప్రత్యేక విధంగా ప్రార్థించమని వేడుకుంటూ ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఆయనకు కావలసిన దీవెనలు, అట్లాగే ఆరోగ్యము, జ్ఞానము, ఇంకా భవిష్యత్తులో కావాల్సినటువంటి దేవుని కృప సహాయం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దేవుడు చేసిన మేలుకు గాను, అట్లాగే తాను చేసేటువంటి పనిలో దేవునికి తోడు ఉండాలని చెప్పేసి, మంచి ఆరోగ్యం దయచేయాలని చెప్పేసి పేరు పండుగ జరుపుకునేటువంటి దిండి జోసఫ్ కిషోర్ ఆయన నిమిత్తమై ఈ పూజా బలి సమర్పించేవారు వారి సతీమణి దిక్కుంటూ, అట్లాగే యోసేపు లేక జోసఫ్, జోజీ, జోస్ ఈ పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసమై ప్రార్థిద్దాం. పునీత యోసేపు గారు వారి యొక్క పాలక పునీతులు కాబట్టి ఆ పాలక పునీతుని యొక్క ప్రార్థనా సహాయం, అట్లాగే దేవుని కృప వారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల్లో మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం, అట్లాగే చదవబోతూ ఉన్నాం, లేకపోతే వినబోతూ ఉన్నాం. అనగా దావీదు రాజు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత సువిశేషపట్నంలో యోసేపు గారి గురించి వింటూ ఉన్నాం. ఈ ముగ్గురు జీవితంలో దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానము నెరవేరటం అనేటువంటిది వారి జీవిత ఆయుష్లో జరగలేదు. వారు చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత సంభవించింది. ఇదిగో దావీదు మహారాజుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నీ యొక్క వంశములో నిరంతరం పరిపాలించేటువంటి ఒక రాజును నేను తీసుకురాబోతూ ఉన్నాను. అది క్రీస్తు ప్రభువులోనే మాత్రమే అది సంభవించింది, సార్థకమైంది. అట్లాగే అబ్రహాము కూడా తాను జీవించిన కాలంలో తన సంతానం పెద్దగా పెరగలేదు. యోసేపు గారు కూడా యేసు ప్రభు తాను సువార్త జీవితాన్ని ప్రారంభించేసరికి ఆయన కూడా స్వర్గస్థుడయ్యాడు. కాబట్టి ఈ విధముగా అంధకారములో కూడా వారి విశ్వాసముతో జీవిస్తూ, ఆ విశ్వాసముతోనే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం, తాముకు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతతో అట్లాగే పని కోసం లేకపోతే చేయాలి కాబట్టి ఉద్దేశము కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి గొప్ప వీరులుగా
అవి వాటిని స్వీకరించడం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యంగా ఈరోజు పునీత యోసేపు గారి పండుగ సందర్భముగా ఆయన కూడా గొప్ప యోధుడు, అట్లాగే కుటుంబాన్ని సంరక్షించినటువంటి గొప్ప సంరక్షకుడు, అట్లాగే దేవుని యొక్క గొప్ప వరాన్ని లేకపోతే దేవుని యొక్క ప్రణాళికను సరిగ్గా చేయటానికి సవ్యముగా చేయటానికి గాను ఒక బాధ్యతను ఆయన తనకు తాను తీసుకొని తన జీవితాన్ని దానికోసమే సమర్పించుకోవడం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆలోచన చేస్తూ మనము ఈ పూజా బలిలో పాల్గొందాము. మనకిచ్చినటువంటి బాధ్యత, మనకున్నటువంటి విశ్వాసము, మనం జీవించిన విశ్వాస జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటూ దేవుని ముందు ప్రభువా మా జీవితాలను మెరుగుపరచనని చెప్పేసి ప్రార్థిస్తూ ఏమన్నా లోపాలు పాపాలు ఉన్నట్లయితే క్షమించమని వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనతైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనతైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుడు మా ప్రభువైన యేసును పునీత యోసేపును నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు కన్య అయిన మరియమాత వరుడు మహోత్సవము. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పట్నము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు, మరియు 16వ వచనము. ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ధ్రువపరిచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచెదను. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటికి నేలపై పరుండెను. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతం. కీర్తన 89. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశస్థులు కలకాలం కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఒగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకునే నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నుండును. అందరూ
దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీద వంశజులు కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. 18వ వాక్యము మరియు 22వ వాక్యం వరకు. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువకు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగట్టల ద్వారా అమాయకుల మనస్సులను వారు మోసగింతురు. ఈ లేఖను వ్రాసిన తెర్తియ అను నేనును మీకు ప్రభునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభు వాక్కు. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్రాక్షతీగగా ఫలింపచేసి జీవింపచేయును ప్రభు చెంత. ద్రాక్షతీగగా ఫలింపచేసి జీవింపచేయును ప్రభు చెంత. పరిశుద్ధమైన పరిపూర్ణమైన హృదినిచ్చుగాచు ప్రభు వాక్యం. పరిశుద్ధమైన పరిపూర్ణమైన హృదినిచ్చుగాచు ప్రభు వాక్యం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వచనములు 16 మరియు 18 నుంచి 21 వరకు మరియు 24వ వచనము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము కడ నుండి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను.
యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా యూసేపు, జోసెఫ్, అట్లాగే జోజి, జోజప్ప అను పేర్లను, అటువంటి నామధేయాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి వారు అట్లాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ, మీకు తెలిసిన వారందరికీ పేరు పండుగ శుభాకాంక్షలు. అట్లాగే ప్రభుని సాకినటువంటి యోసేపు ఆయన యొక్క ప్రార్థనా సహాయం మీపై, మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటాను. ఆర్మీలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళినా, లేదంటే ఆపరేషన్కి వెళ్ళినా, లేకపోతే ఇంక వేరే చోట శత్రువుని తుదముట్టించాలి అన్న దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అది కనుక ఫెయిల్ అయితే ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి ఉంటూ ఉంటుంది. కాబట్టి అది చాలా త్వరగా, ఎటువంటి సమయాన్ని ఇంకా వెచ్చించకుండా చాలా త్వరగా అమలు చేస్తూ ఉంటారు. ఒకటి ఫెయిల్ అవుతుంటే ఒకటి ఇదిగో దీంట్లో ఏదో లోపం ఉందని చెప్పేసి అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇంక వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రక్షణ చరిత్రలో ఎవరైతే కీలకంగా ఉన్నారో ప్రతి ఒక్కరూ, నోవా దగ్గర నుంచి ఇంకా తర్వాత మనదాకా కూడా ఎవరైతే దేవుని యొక్క దీవెనలతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క అనుసరణతో ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలని చెప్పేసి పరిపూర్ణముగా, అటు ఇటుగా కాదు, పరిపూర్ణముగా జీవించాలనుకున్నప్పుడు ఇటువంటిదే జరుగుతూ ఉంటుంది. తాము వేసుకునే ప్రణాళికకు వ్యతిరేకముగా అవ్వచ్చు, లేకపోతే మలుపు తిరిగే అదే విధంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా దానికి విరుద్ధంగా అయినా సరే అవ్వచ్చు. కాబట్టి దాని తార్కాణం మనం అబ్రహామును చూడవచ్చు, దావీదు మహారాజును చూడవచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఎవరైతే దేవునికి చాలా దగ్గరగా ఉండి జీవితాన్ని జీవించిన వాళ్ళందరికీ, పునీతులు అందరూ అంతే, పునీతులందరి జీవితంలో ప్లాన్ ఏ ఉంది, ఆ తర్వాత ప్లాన్ బి ఉంది, ఆ తర్వాత కొంతమంది ప్లాన్ సి కూడా ఉంది. ఈ ప్లాన్ ఏ మందైతే, సొంతదైతే ప్లాన్ బి వేరుగా ఉంటూ ఉంటుంది, విరుద్ధంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే తన జీవితంలో ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికల యొక్క పరివర్తనము చూస్తూ ఉంటాం పునీత యోసేపు గారి జీవితంలో. ఏ యువకుడైనా సరే భార్యతో కాపురము, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత కుటుంబము, బాధ్యత, ఇవన్నీ ఉంటూ ఉంటాయి.
ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఒకేసారి మరియ తల్లి ఎప్పుడైతే గర్భము ధరించిందో తన ప్రమేయం లేకుండా ఒకేసారి తన జీవితంలో ఒక అంధకారం వచ్చేసింది. తన ప్రణాళికలో ఎటువంటిది ముందుకు సాగటానికి గాను ఆయనకి ఎటువంటి ఆస్కారం లేకుండా ఆయన జీవితంలో వేసే ప్రణాళికలు పటాపంచలైపోయాయి, ఒక్కసారిగా మారిపోయాయి. ఒకసారిగా మారిపోయినప్పుడు ఎవరైనా సరే భయపడుతూ ఉంటారు. తర్వాత ఉండేటువంటి జీవితం ఎట్లా అని చెప్పేసి దాని గురించి చాలా అభద్రతా భావంతో ఉంటూ ఉంటారు. అటువంటి భావంలో ఉన్నటువంటి ఆయన తన ప్రణాళికను ఎట్లా చూశాడంటే మౌనంగా భరించాడు, లేకపోతే మౌనంగా అమలు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడినట్టుగా ఎక్కడ లిఖించబడలేదు, ఎక్కడ లేదు. మనం ఆయన వేస్తే ముచ్చటగా ఎక్కడైనా ఒక మాట అనుంటాడా అని చెప్పేసి అనుకుంటే ఎక్కడా లేదు. ఎంతవరకు ఆయన 2-3 కళ్ళ కన్నాడు, ఆ కళ్ళతోనే మొత్తానికి అవజేశాడు రక్షణ చరిత్రలో ఆయన యొక్క జీవిత ప్రణాళిక, లేకపోతే ఆ జీవిత భాగాన్ని. మౌనంగానే ఆ విధముగా దేవుని యొక్క గొప్ప చరిత్రను, లేకపోతే దేవుని యొక్క గొప్ప రక్షణ చరిత్రలో ఆయన ఒక పాత్రను వహించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన మౌనంగా ఆ విధంగా ఉన్నా సరే ఎటువంటి క్రియలు చేయకుండా, లేక ఎటువంటి మాటలు ఆడుకోకుండా, తన మాటలతో కాకుండా మౌనంగానే తన యొక్క జీవితాన్ని ఆ దేవుని ప్రణాళికలో ఒక భాగంగా చేసుకోవటం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసుకునే సందర్భముగా దేవుని యొక్క జీవితంలో ఎవరైతే అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారో వారందరూ ముందుగా అంధకారంలో ప్రవేశించిన వాళ్ళే. అందుకని అబ్రహాము గురించి చెబుతూ ఉన్నారు పౌలు గారు. ఎట్లా అంటున్నాడంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను, కనుకనే ఎన్నో జాతులకు తండ్రి అయ్యను, నీ సంతానము ఆకాశమునందు నక్షత్రం వలె ఉండును అని చెప్పబడినది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. ఆధారము లేదు, అంతకుముందు ఒక మాదిరి లేదు, అంతకుముందు ఆయన వల్ల జీవించిన వాళ్ళు లేరు, అంతకుముందు ఆయన వల్ల దేవుని యొక్క స్వరాన్ని ఈ విధముగా తన జీవితాన్ని, తన యొక్క తండ్రిని, తన యొక్క తోబుట్టువులను వదిలేసి రమ్మని చెప్పేసి అటువంటిది లేదు. కానీ ఈయనే మొట్టమొదటిసారిగా ఆ విధంగా పిలువబడ్డాడు. అందుకని నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఆ నిరీక్షణకు ఆధారం అనగా ఇంకొకటి సంతానము లేదు. ఇదిగో నీ జాతి, నీ సంతానము ఆకాశం వలె, ఆకాశమునందరి నక్షత్రం వలె ఉండును అని చెప్పేసి ఆ భావనతో తన వాగ్దానం, దానికి ఆధారమే లేదు. అనగా ఏదైనా సరే దైవ పిలుపు ముందుగా అంధకారంలో ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ అంధకారంలో ప్రవేశపెట్టినప్పుడు అది పాపమని కాదు. ఈ అంధకారంలో ప్రవేశించినప్పుడు మనము ఎటు తోచినటువంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉంటాం, మన జీవితాన్ని ఏ విధముగా మలుచుకోవాలో ఆలోచన చేసుకుంటూ, విశ్వాసం అయితే ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటూ ఉంటాం. అవిశ్వాసులుగా ఉన్నట్లయితే ఇదిగో అంధకారములు కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుల, అనేక మంది అంధకారములో ఉన్నప్పుడు వారు తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం చూస్తూ ఉంటాం కానీ ఇదిగో ఈ రక్షణ చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారు మాత్రం అంధకారములో దేవుని యొక్క వెలుగును చూడటానికి చూశారు. ఆ వెలుగును చూడటానికి గాను దానికి మానవ సహజమైనటువంటి మంచితనం వారిలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, ఉదాహరణకు అబ్రహాం తండ్రి అయిన అబ్రహాం, ఆయనలో ఉన్న మంచితనం ఏమిటంటే, ఇదిగో ఏదో ఒక స్వరం వినపడింది, ఆ స్వరం ఏంటో తెలుసుకుందాం, ఆ స్వరం ప్రకారం విందాం అని చెప్పేసి ఆయనలో ఒక విధేయత భావం అనేటువంటిది మానవ సహజమైనటువంటి బుద్ధిగా ఉంటుంది. దావీదు మహారాజు కూడా, ఆయన కూడా మామూలుగా ఆయన గొర్రెల కాపరి, తన గొర్రెల కోసం ప్రాణాలు అర్పించేటువంటి గొప్ప అంతస్తులో ఉన్నాడు చిన్నప్పటి నుంచి. ఆ విధంగా ప్రజల కోసం జీవించేటువంటి విధానం, ఆ తర్వాత ప్రజలు అనగా ఈ గొర్రెల కోసమే తన యొక్క ప్రణాళికను ఏ విధంగా ఉంచుకోవాలో ఆ విధముగా గొర్రెలను కాపాడటానికి ఆ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆ సమయంలోనే ఆ గొర్రెల కోసం తన జీవితాన్ని సమర్పించుకోవటం, దాని ప్రకారంగా దాని మనస్తత్వం ప్రకారం ఉండటం అనేటువంటి భావాలు ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కాబట్టి అటువంటి భావాలే దేవుని కూడా, ఇదిగో నా ప్రజల కోసం నేను కూడా వెంపర్లాడుతూ ఉన్నాను, నా ప్రజలు రక్షించాలి, నా ప్రజలు ఈ విధముగా కాపరు లేని వారి వల్లే ఉన్నారు, వారికి కావాల్సిన నాయకత్వం ఉండాలి. కాబట్టి ఈయన
నా హృదయముతో సమానంగా ఉన్నటువంటి ఈయన తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే దేవుడు ఆయనపై ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి స్వతహాగా వారందరూ ఒక మానవ సహజమైన మంచి బుద్ధి ఉంది, ఒక సుగుణం ఉంది. ఆ సుగుణాన్ని బట్టి వారు ఆ విధంగా ఎన్నుకోబడ్డారు. అట్లాగే యోసేపు గారు కూడా, యోసేపులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఒకటి నీతిమంతుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం పొగుడుతూ ఉంది. నీతిమంతుడు అంటే పాపము లేనటువంటి వాడు అని చెప్పేసి ఆ భావం కాదు. నీతిమంతుడు అంటే ఇదిగో తన యొక్క జీవితాన్ని జీవించేటప్పుడు ఇతరులకు ఎటువంటి ప్రభావం లేకుండా తన జీవితాన్ని తనకిష్టమైన రీతిగా, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించేవాడు నీతిమంతుడు అవుతూ ఉంటాడు. నేను నీతివంతముగా జీవించాలి కాబట్టి ఇదిగో అవతలి వాళ్ళని హీరణగా చూడటం, లేకపోతే అవతలి వాళ్ళని వేరుగా చూడటం, అవతలి వాళ్ళు నాకంటే హీనులు అని చెప్పేసి ఆ విధంగా ఆ భావంతో ఉండటం. ఆ భావంతో ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను నీతిమంతుడిని, వేరే వాళ్ళు నీతిమంతుడు కాదని చెప్పేసి ఆ భావన, ఆ విధమైన భావన లేదు ఆయనకి. ఎప్పుడైతే గర్భము ధరించిందో తన ప్రమేయమి లేకుండా మరియ తల్లి గురించి ఆలోచన చేస్తూ ఈమెను బహిరంగముగా నేను ఈ విధముగా గొడవ చేయును, రహస్యముగా వదిలివేసుకుంటాను, అదేదో నా మీద వేసుకుంటాను, తన మీద ఏమి రాకుండా చూసుకుంటా అని చెప్పేసి ఆ భావనతో ఆయన ముందుగానే ఆలోచన చేశాడు. ఆలోచన చేసిన తర్వాత ఎప్పుడైతే కలలో దేవదూత వచ్చేసి ఇదిగో మరియ తల్లి అనగా మరియమ్మ పవిత్రాత్మ చేత గర్భము ధరించిందని చెప్పేసి ఎప్పుడైతే ఆ వర్తమానం వచ్చిందో అప్పుడు తనకున్నటువంటి సుగుణమును చూడండి. నీతివంతమైన జీవితం, ఇతరులని ఏ విధముగాను హీనమ్మగా చూడకూడదని చెప్పేసి ఆ భావన బట్టి తనను తాను మలుచుకోవడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, అనగా దేవుని ప్రణాళికలో మనం ప్రవేశించాలంటే మనకి స్వతహాగా మానవ సహజముగా దేవుడు ఏదో ఒక సుగుణాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి గుణాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం ఎరగాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో దానిని బట్టియే దేవుడి ప్రణాళికను అమలు చేసుకుంటూ ఉంటాడు. అందరి జీవితములు అంతే, ప్రతి ఒక్కరి జీవితములు ఆ విధంగానే ఉంది. అసిసి ఫ్రాన్సిస్ వారు కూడా తాను ధనవంతుడైనటువంటి తండ్రి దగ్గర ఉన్నప్పటికీ, ఆ ధనముతో ఆ విధముగా తోలునాడుతూ ఉన్నప్పటికీ, ఆ విధంగా జీవితము వైభవముగా జీవిస్తున్నప్పటికీ ఆయనకు ఒక మనసు ఉండేది. పేదల పట్ల, అట్లాగే పేదరికం పట్ల ఒక మనసు ఉండేది. అందుకని ఎప్పుడైతే ఒక సమయం వచ్చిందో ఆయన మొత్తాన్ని వదిలివేశాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విధంగా వదిలివేయటం జరిగింది. అంతెందుకు మన మదర్ తెరేసా గారు తాను జీవించిన కాలములు అనగా ఆమె ఒక చోట విద్యను ఇచ్చేటువంటి సమయంలో ఒక స్కూల్లో, మంచి స్కూల్లో లేకపోతే మంచి పాఠశాలలో ఆమెను అనేక మందికి విద్యను ఇచ్చేటువంటి సమయంలో ఆమెకు హృదయంలో ఒక లోటు కలిగింది. ఏదో ఒక లోపము ఉన్నట్టుగా అనిపించింది. నాకు ఒక ఖాళీగా కనపడుతున్నాను, ఖాళీ అనగా నా హృదయంలో ఏదో వెలితిగా ఉంది. ఈ వెలితి ఏంటి అని చెప్పేసి ఆమె ఎప్పటికప్పుడు ఆ విధంగా ఆలోచన చేస్తున్న సమయంలో అప్పుడు ఆమెకు ఇదిగో నాకు ఇది కాదు నా జీవితం, ఇంకొక జీవితం ఉంది అని చెప్పేసి ఆమె మొత్తాన్ని వదిలివేసి రావటం. అనగా స్వతహాగా మానవ సహజముగా ఒక నైజముగా మనందరికీ ఒక మంచి గుణం ఉంటూ ఉంటుంది. ఆ గుణాన్ని బట్టి ఏమవుతుంది, దేవుడు దాన్ని మనము కనుక దేవునికి అది అప్పగించుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని దాన్ని ఉపయోగించుకుంటూ ఆ ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో మనలో కూడా ఒక పాత్రను తీసుకునే విధంగా చేస్తూ ఉంటాడు. అదే చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరియ తల్లి జీవితంలో, ఆ తర్వాత అందరి జీవితంలో, శిష్యుల జీవితంలో కూడా యేసుప్రభు ప్రతి శిష్యుల్లో ఉన్నటువంటి ఒక గుణాన్ని, ఆ గుణాన్ని బట్టి వారికి కావలసినటువంటి మనస్తత్వం, వారికి కావలసినటువంటి ఒక పనిని అప్పగించడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఏమో సద్వినియోగపరుచుకున్నారు, ఒకరిద్దరు మాత్రం ముందుగా ఆ విధంగా దుర్వినియోగం చేసుకున్నారు, ఒకడేమో సంపూర్ణముగా దుర్వినియోగం చేసుకున్నాడు. ఇది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన పునీత యోసేపు గారిలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి నైజముగా ఉన్నటువంటి ఆ నీతివంతమైనటువంటి ఒక జీవితము, దాని విధానము, ఆ ప్రకారంగా ఆలోచించేటువంటి ఒక మనస్తత్వాన్ని దేవుడు దాన్ని ఉపయోగించుకున్నాడు. అట్లాగే అదే మనస్తత్వము దేవుని ప్రణాళిక, అంధకారంలో ఉన్నటువంటి ఆయన
ఆ ప్రణాళికలో అటువంటి విషయం ఎప్పుడు జరగలేదు. అబ్రహాము వలె ఆయనకి ఎటువంటి ఆధారం వల్ల నిరీక్షించడానికి కానీ, ఇక్కడ కూడా ఈయన కూడా ఒక భార్యను స్వీకరించడానికి ఎటువంటి ఆధారము లేదు. అంతకుముందు ఈ విధమైన కథ లేదు, లేకపోతే ఈ విధమైనటువంటి ఒక జీవిత సంఘటన లేదు. ఆ జీవిత సంఘటన లేనప్పుడు మరి ఏ విధముగా ఈయన ఆలోచన చేసుకుని ఉంటారు? మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విధముగా ఆయన మౌనంగా ఉంటూ తన యొక్క జీవితంలో దేవునికి ప్రణాళిక ఏంటో అని చెప్పేసి ఆయన తనను తాను విశదపరుచుకుంటూ మరణము చేసుకుంటూ అదే మౌనంగా ఉంటూ అదే మౌనత్వాన్ని పాటిస్తూ తన జీవితాన్ని మలుచుకోవటం. ప్రతి ఒక్కరి అనగా ప్రతి జీవిత సంఘటనలో ఆయన్ని దేవుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉన్నాడు. ప్రతి దాంట్లో ఆటంకపరుస్తూ ఉన్నాడు. ముందుగా తన భార్య విషయంలో ఆటంకపరిచాడు. ఆ తర్వాత బిడ్డను చక్కగా చూసుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయం చేసుకున్న తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత ఆయన ఐగుప్తు పలాయనం చేయమన్నాడు. లేకపోతే ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత తిరిగి రావటం. ఆ తర్వాత 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు తప్పిపోయినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ యేసేపు మరియమ్మలు కూడా. అయినప్పటికీ అక్కడ కూడా యేసు ప్రభు యొక్క మాటలు వేరే విధంగా ఉన్నా సరే అక్కడ కూడా ఆ ఆటంకం చూసుకోకుండా తనదైనటువంటి శైలిలో తనకున్న మనస్తత్వాన్ని మరొకసారి పెట్టుబడిగా పెట్టుకుంటూ తన జీవితాన్ని మలుచుకోవడం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మనందరి జీవితంలో మన జీవనములో ఒక దుర్గుణమో లేకపోతే సుగుణమో, కొన్ని దుర్గుణాలు కొన్ని సుగుణాలు ఉంటూ ఉంటాయి. ఒకటే ఉంటుందేమో. దుర్గుణాల గురించి మనం ఆలోచన చేయక్కర్లా. దుర్గుణాల గురించి కానీ, వ్యసనాల గురించి కానీ, చెడు అలవాట్ల గురించి ఎంతగా ఆలోచించి తగ్గించుకుందాం అనుకున్నాం అనుకోండి, అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. దాని గురించి అసలు ఆలోచన చేయక్కర్లేదు. ఆలోచన చేయక్కర్లేదా దాని గురించి మనం ఇంకా కానియొచ్చని చెప్పేసి ఆ భావన కాదు. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మనము ఎంత ఆలోచన చేస్తామో అంత తొందరగా అంత పైకి వస్తూ ఉంటుంది. అలా కాకుండా దానికి విరుగుడిగా ఉన్నటువంటి మంచి అలవాట్లు, సుగుణాలు ఉంటూ ఉంటాయి. దానికి విరుగుడుగా ఉంటూ ఉంటాయి. అటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు మనము దాన్ని పెంచుకుంటూ ఉంటే ఈ దుర్గుణము కానీ చెడు కానీ తనంతట తాను అది నశిస్తూ ఉంటుంది. అందుకే కదా పొలములో కలుపు మొక్కలు మొదటగా వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటారు. ఆ తర్వాత కలుపు మందు వేస్తూ ఉంటారు. తర్వాత దానికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది కావాల్సిన ఎరువును కావాల్సిన బలాన్ని ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మంచి పంట ఎదుగుతూ ఉంటుందో ఆ కలుపు మొక్కలు దాని కింద పడిపోయి నాశనం అయిపోతూ ఉంటాయి. అందుకని మనలో ఉన్న మంచితనాన్ని ఏ విధంగా పెంచుకోవాలో దాని గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే కనుక ఈ చెడు అనేటువంటిది వెళ్ళి అది వర్ధిల్లుతూ ఉంటుంది. అలా కాకుండా దాని గురించి ఆలోచన చేయటం మానివేయాలి. నేను ఈ విధంగా ఉండకూడదు దేవా, నేను ఈ విధంగా ఉండను, రేపటి నుంచి నేను ఏమి చేయను అటువంటి అని చెప్పేసి మనం ఆ విధంగా ఎప్పుడు ప్రమాణం చేయవద్దు. ఆ ప్రమాణాన్ని మనమే చెడగొట్టుకుంటాం. మనమే దానికి విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత తామే దానికి విరుద్ధంగా ఉంటూ ఉంటారు. ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఎటువంటి దుర్గుణాల గురించి చెడు అలవాట్ల గురించి దేని గురించి ఆలోచన చేయక్కర్లేదు. కానీ దానికి నీలో యొక్క గొప్పతనం ఉంటుంది, ఒక సుగుణం ఉంటూ ఉంటుంది. ఒకటో రెండో ఉంటాయి, లేకపోతే కొంతమంది ఎక్కువే ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఆ గుణాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, దానిని ఎప్పుడైతే మనము దేవునికి తగ్గట్టుగా దేవునికి సమర్పించుకుంటూ ఉంటామో దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఏదైనా సరే పరిశీలన చేసుకోండి. పరిశీలైనటువంటి పౌలు గారిని కూడా ఆ విధంగానే ఉపయోగించుకున్నాడు. ఛాదస్థముగా ఉండేవాడు. యూదా మతశాస్త్రం ప్రకారం ఆయన ఛాదస్థంగా ఉండేవాడు. పరిశీలన గురించి మనకు తెలుసుగా. వారు తాము తెప్పిందే నీతివంతమైన జీవితము, లేకపోతే వారు జీవించిందే నీతివంతమైన జీవితము, వారు చెప్పిందే వేదము. వారు చెప్పింది వినకపోతే ఇతరులు శాపగ్రస్తులు. ఈ విధంగా ఉండేటువంటి వారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆయన ఒక మతం పట్ల, ఒక దైవ ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి ఒక భావన, ఆ గొప్ప భావనను ఆయన తీసుకున్నాడు. ఆయన చేసిన పనులు కాదు, హింసించేటువంటి విధానము కాదు, చంపినటువంటి విధానము కాదు, ఆ విధంగా తీసుకోలేదు ఆయన. ఆ చెడును తీసుకోలేదు. ఆయన తీసుకున్నది మతము దైవం పట్ల ఉన్నటువంటి
ఆ గొప్ప విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన మలిచాడు, యూటర్న్ తీసుకునే విధంగా చేశాడు. అయ్యి ధర్మశాస్త్రం చెప్పబడినటువంటి క్రీస్తును నేనే. కాబట్టి నీవు హింసించేటువంటి ఈ క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళని మీరు హింసించడం లేదు, నన్ను హింసిస్తున్నావు. అయ్యో ప్రభువా, నీ ఈ విధంగా చేశాని చెప్పేసి ఆయన ఒక్క క్షణంలో, లేకపోతే కొన్ని క్షణాల్లో ఆయన మారు మనసు పొందటం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులు. మరి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మనము కూడా అదే విశ్వాసంలో జీవిస్తూ ఉంటాం. మనకి విశ్వాసం ఉంటుంది, అట్లా దేవుని వాక్యాన్ని వినేటువంటి గొప్ప మనస్తత్వం ఉంటూ ఉంటుంది. ఇతరుల గురించి మంచిగా ఆలోచించేటువంటి శక్తి ఉంటూ ఉంటుంది. ఇతరులకు క్షమించేటువంటి గుణము కొంతమందికి ఉంటూ ఉంటుంది. ఇతరులు ఏమైనా బాధపడుతూ ఉంటే అయ్యో అని చెప్పేసి ఇదిగో తమలో వేదన పడుతూ ఆ వేదన వ్యక్తపరుస్తూ వారితో పాటు ఉండటం అనేటువంటి ఒక మంచితనం ఉంటూ ఉంటుంది. అట్లాగే ఇంక వేరుగా ఉంటూ ఉంటాయి, మీ జీవితంలో ఉంటూ ఉంటాయి. దానిని మనం పెట్టుబడిగా పెట్టుకున్నప్పుడు దేవుడు దాన్నే పెట్టుబడిగా పెట్టుకొని తన ప్రణాళికను నీ కుటుంబములో, నీ జీవితంలో ప్రవేశపెడతాడు. ఆ విధంగా ప్రవేశపెట్టాడు. అనగా లోకరక్షకుడు ఈ లోకములో జీవించినప్పుడు ఒక తల్లి కావాలి, అట్లాగే వారిద్దరిని చూసుకునేటువంటి ఒక సంరక్షకుడు కావాలి. ఆ సంరక్షకుడు ఎవరా అని చెప్పేసి ఆయన యోధా వంశం నుంచి రావాలి. ఆ తర్వాత ఆ సంరక్షకుడు కూడా కేవలం వంశం నుంచి రావటం మాత్రమే కాదు, ఆయన కూడా ఒక సంరక్షకుడిగా దేవుడు ఏ విధముగా సాకుతాడో, ఒక కాపరి ఏ విధముగా సాకుతాడో, లేకపోతే కాచి కాపాడుతూ ఉంటాడో, ఆ విధముగానే అటువంటి మనస్తత్వం గల ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకోవటం చూస్తూ ఉన్నాం. అది ఆయనలో ఉన్న గొప్పతనం. తనను తాను మలుచుకోవటం. ఏ విధంగా మలుచుకుంటూ ఉన్నాడు? తను జీవించేటువంటి నీతివంతమైన జీవితాన్ని బట్టి మలుచుకుంటూ ఉంటాడు. ఇతరుల పట్ల ఉండేటువంటి గౌరవం, ఒక స్త్రీ పట్ల ఉండేటువంటి గౌరవం, భార్య పట్ల ఉండేటువంటి ఒక గౌరవం, అట్లాగే తన కుటుంబం పట్ల ఉండేటువంటి ఒక భావన, మంచి భావన, ఆ భావనతోనే ఆయన సంరక్షించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడి ప్రణాళిక వేరు. దేవుడి ప్రణాళికలు ఏదైనా సరే మానవ జీవితంలో అది నిజము చేయటానికి గాను మానవుని యొక్క సాంగత్యము కావాలి, అట్లాగే మానవుని యొక్క ఆయన కావాల్సినటువంటి సహకారము కావాలి. ప్రియ సహోదరి సహోదరులు, ఆ విధంగా సహకరించగలిగాడు యోసేపు గారు. అందుకని ఈయన గొప్పవాడు. మౌనంగా ఉన్నప్పటికీ ఏ మాట ఆయన పెదవి నుంచి బయటికి రానప్పటికీ ఆయన గొప్పవాడిగా మనం గొప్పవాడిగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈయన ఆ విధంగా మౌనంగా తను అంధకారములో ఉన్నప్పటికీ దేవునికి వెలుగును చూడగలిగాడు. ఆ వెలుగును చూడగలిగాడు. ఆ విధమైన భావంతో ఆయన మౌనముగానే ఒక తండ్రిగా, ఒక భర్తగా తాను చేయవలసిన పనిని, భార్యకు కావలసినది, అట్లాగే బిడ్డకు కావలసినటువంటి దానిని తన జీవితములో ఆయన ఇవ్వగలిగాడు. ప్రియ సహోదరి సహోదరు, భార్యగా ఉన్నటువంటి మరియ తల్లిని ఆయన సంరక్షించగలిగాడు. ఇదిగో నువ్వు నా సంరక్షణలోకి వచ్చావు. ఒకవేళ నేను కనుక గోల చేసినట్లయితే ఏమవుతూ ఉంటుంది? నిన్ను రాళ్లతో కొట్టేస్తారు, నిన్ను చంపేస్తారు. ఇవన్నీ భావాలు, లోపల ఉన్న భావాలు. ఈ విధంగా ఆయన ఈ విధంగా చనిపోయినప్పుడు ఈ విధంగా నీ చావుకు నేను కారణం అవ్వకూడదు, అందుకని ముందుగా రహస్యంగా వదిలిపెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ నేను ఈ విధంగా బహిరంగం కనుక ఒక గొడవ చేసిన, లేకపోతే దాన్ని ఒక పెద్దగా ఒక గొడవ చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఇదిగో నీవు శిక్షింపబడతావు, అటువంటిది నాకు వద్దు. స్త్రీ పట్ల ఉండేటువంటి గౌరవము, ఆ గౌరవాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. అట్లాగే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను సంరక్షించగలిగాడు. ఆమెకేమి కావాలో సమకూర్చగలిగాడు. తన జీవిత కాలమంతయు, తన మరణము గురించి బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పటం లేదు, కానీ ఆయన ఉన్నంత కాలము వారిని సంరక్షించడం చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఒక తండ్రిగా, అట్లాగే ఒక భర్తగా, ఒక కుటుంబ యజమానిగా ఆయన చేయవలసిన ప్రతి పనిని, అనగా దేవునికి కుటుంబము, దేవుని కుమారుడు ఉండేటువంటి కుటుంబములో ఏ విధంగా ఒక మనిషి ఉండాలో దేవుడు ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారముగానే తన జీవితాన్ని మలుచుకుంటూ, దేవుడు ఆటంకపరిచినా సరే తన జీవితాన్ని మలుచుకుంటూ, ఇదిగో గర్భవతి అయిన మరియ తల్లి, ఆ తర్వాత తల్లిగా మారినప్పుడు, ఆ తర్వాత ఇగో ఈ తన కుటుంబ బాధ్యత నెరవేర్చేటప్పుడు, యేసు ప్రభువుని 30 సంవత్సరాల పాటు సాకినప్పుడు,
ఆ విధమైన జీవితంలో ఆయన కూడా గొప్ప పాత్ర వహించాడు. ప్రియ సహోదరి సహోదరు, నీకు ఒక కుటుంబం ఇచ్చాడంటే, లేకపోతే నేను ఒక కుటుంబంలో ఉన్నానంటే దేవుని ప్రణాళిక ప్రకారమే ఉంటూ ఉంటుంది. ఒక భర్త స్థానంలో నువ్వు ఉన్నావు, ఒక భార్య స్థానంలో మీరు ఉన్నారు, ఒక బిడ్డల స్థానంలో మీరు ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు, తన చూపుడు మనపై ఉంచుతూ ఉంటాడు. ఆయన చూపు లేకుండా, ఆయన జ్ఞానము లేకుండా మనం ఈ లోకములో ఉద్భవించాం, ఊపిరి పీల్చుకోం. అట్లాగే మనము ఆ విధంగా పెరగం. ఆ తర్వాత ఆయన తెలుసుకోవటానికి ప్రయత్నించాం. ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన కావాలని చెప్పేసి ఆ భావనతో మనం ఉండము కదా. ఇవన్నీ దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు దేవుడు హర్షిస్తూ ఉంటాడు. బాధ్యతారహితముగా ఉన్నప్పుడు దేవుడు హర్షిస్తాడా? ఒక భర్తగా ఉన్నప్పుడు, భార్యగా ఉన్నప్పుడు, తల్లిదండ్రిగా ఉన్నప్పుడు, అట్లాగే బిడ్డలుగా ఉన్నప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు తమ యొక్క బాధ్యత ప్రకారం జీవించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ విధంగా లేకపోతే కనుక దేవుడు హర్షిస్తాడా, లేకపోతే దేవుడు సంతోషపడతాడా? ఇది కూడా ఆలోచన చేయగలగాలి. అనగా దేవుని ప్రణాళికలో యేసు ప్రభు అనగా తన కుమారుడు ఈ లోకములో మానవునిగా ఉద్భవించాలి. ఉద్భవించినప్పుడు తల్లి తండ్రి కావాలి. ఆ తల్లి తండ్రి అందరికంటే అనగా సృష్టిలో లేకపోతే మానవులు అందరికంటే ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ శ్రేష్టమైన వ్యక్తుల్లో ఒకడు అనగా యోసేపు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఈయన బాధ్యతాయుతముగా తన బాధ్యత నెరవేరుస్తాడని చెప్పేసి ఆ భావనతో దేవుడు నమ్మకముతో ఇచ్చినటువంటి గొప్ప సేవ లేకపోతే గొప్ప బాధ్యత. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపు గారి గురించి ఆలోచన ఇంకెక్కువ చేసుకోవచ్చు. ఆయన ఊరికనే ఉండిపోలా, లేకపోతే ఆయన చేసినటువంటి త్యాగము కానీ, ఆయన జీవించిన విధానము కానీ, ఇవన్నీ ఇప్పటికప్పుడు మలుచుకోవటమే. ఎట్లాగా దేవుని ప్రణాళిక ప్రకారం మలుచుకోవటం మాత్రమే కాదు, తన భార్య ఇష్టం ప్రకారం, తన భార్య యొక్క జీవితం ప్రకారం మలుచుకోవటం. ఆ తర్వాత యేసు ప్రభు ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు లేకపోతే పెరుగుతూ ఉన్నప్పుడు దాని ప్రకారంగా మలుచుకోవటం. ఇవన్నీ మలుచుకోవటం అనే భావాలు మీ కుటుంబంలో ఉండేటువంటివే. ప్రతి భర్త అంతకుముందు యువకుడిగా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు ఒకలాంటి జీవితం, అనగా ఒంటరిగా ఉండేటువంటి జీవితం, అంత ఎక్కువ బాధ్యతలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఒక పెళ్లి జరుగుతూ ఉంటుందో, భార్యాభర్తలుగా జీవిస్తూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి పక్కన పెట్టుకోవటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. అక్కడ భార్య ప్రకారము లేకపోతే భార్య యొక్క ఇష్టం ప్రకారము ఆ విధంగా మలుచుకునేటువంటి పద్ధతి మామూలుగా కుటుంబ జీవితంలో ఉండేటువంటి సహజమైన గుణమే, లేకపోతే సహజమైనటువంటి విధానమే. ప్రతి ఒక్కరు అందుకే కదా తల్లిదండ్రులు వదిలేసి ఇదిగో ఆలికి హత్తుకుని పోతారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది కదా. ఆ విధంగా వదిలివేయటానికి కాదు, అప్పటి వరకు తల్లిదండ్రులకు ఆలనా పాలనలో తల్లి తండ్రి చెప్పేటువంటి మాట వింటూ దాని ప్రకారముగా జీవించేటువంటి ఒక కుమారుడు ఆ తర్వాత ఎప్పుడైతే భార్య వస్తూ ఉంటుందో నా తల్లే గొప్ప, నా తండ్రే గొప్ప అని చెప్పేసి ఆ భావన లోపల ఉంచుకొని నీపై ఆధారపడి వచ్చేటువంటి ఒక భార్య పట్ల ఉండేటువంటి భావన వేరుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది ప్రకటించినక్కడ నా తండ్రి నా తల్లియే గొప్ప అని చెప్పేసి అటువంటి అమ్మాయి కూడా లేకపోతే ఆ స్త్రీ కూడా అంటూ ఉండదు, నా తల్లిదండ్రులు వదిలేసి నీవే తండ్రిగా నీవే తల్లిగా అట్లాగే నీవే భర్తగా నేను వచ్చేసానే, మరి నా సంగతి ఏం చెప్పేసి ఆమె కనుక ఆరా తీసినప్పుడు ఎట్లా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ బాధ్యత అనేటువంటిది మనము మలుచుకోవాలి. ఈ సంక్షోభం ఉంటుందే, ఒక కొడుకు కానీ కుమారుడు కానీ పెళ్ళైనప్పుడు సంక్షోభంలో ఉంటూ ఉంటారు, అంధకారంలో ఉంటూ ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు. ఇదేంట్రా బాబు ఈ జీవితం అని చెప్పేసి వేరే కాపురం లేకపోతే ఇంక నరకమే, ఆ నరక కోపంలో ఉండేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఇంటికి వెళ్తే ఒక బాధ, రాకపోతే ఇంకొక బాధ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మనము మన కుటుంబ జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఇదే చూస్తూ ఉంటాం. కానీ ఈయన తనను తాను మలుచుకోగలిగాడు, మలుచుకొని సమకూర్చగలిగాడు, ఏమి కావాలో సమకూర్చగలిగాడు. అనగా అక్కడ త్యాగమే కదా, అనగా తన ఇష్టాన్ని త్యాగం చేయటం, తన యొక్క జీవిత ప్రణాళికను త్యాగం చేయటం. అక్కడ ప్రణాళిక అనేటువంటిది ఇదిగో కుటుంబాన్ని బట్టి
నేను ప్రణాళిక వేసుకోవాలని చెప్పేసి ఆ విధమైనటువంటి భావనతో వెళుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు. ఇది మనం ఆయన జీవితంలో చూసాం, ఆయన జీవితంలో చూసాం. అందుకని దావీదు ఒకసారి దేవునికి విరుద్ధంగా పాపము చేసినప్పుడు ఏమనుకున్నాడు, నేను రాజును కదా, నేను ఎంతమందిని నేను పొందవచ్చు, లేకపోతే భార్యలుగా తీసుకోవచ్చు చెప్పి ఆయన అనుకున్నాడు. నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి ఆ విధంగా అహంభావంతో ఉండి ఉంటాడు. కానీ ఎప్పుడైతే నాతాను వచ్చేసి ఇదిగో నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి అన్నారో ఆయన వెంటనే మలుచుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారు. అయ్యో, నేను మానవునిగా ఒక ఆలోచన విధానంలో ఉంటూ, ఒక రాజుగా ఆలోచన విధానంలో ఉంటూ నేను ఇట్లాగ ఉండిపోయానే, నేను తప్పు చేశానని చెప్పేసి ఆ భావనతో తనను తాను మలుచుకోవడం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ తర్వాత తన జీవితంలో కష్టాలే వచ్చాయి. ఎందుకంటే చేసినటువంటి పాపానికి ఫలితం ఉంటూ ఉంటుంది, మానవ ఫలితము. ఎందుకంటే ఎటువంటి పాపము దేవుని ప్రేరణ చేత జరగదు కాబట్టి, ఆ పాపము దేవుని ప్రేరణ చేత, దేవుని ప్రమేయం చేత జరగదు కాబట్టి ఆ పాప ఫలితము కూడా దాంట్లో దేవుని ప్రమేయం ఉండదు. మనమే మానవ సహజమైనటువంటి ఒక పాపానికి గాను ఫలితం అనుభవిస్తూ ఉంటాము. ఆ ఫలితం అనుభవం అయిన తర్వాత అప్పుడు మనము ఏం చేస్తూ మనకేమవుతుంది, దేవుని కృప మనకు తోడుగా ఉంటూ ఉంటుంది. ఆ తోడు మూలంగా మరింకా ఎక్కువగా బలాన్ని పొందుతూ ఉంటాము, ఆ బలాన్ని పొందుతూ ఉంటాం. అందుకని మనం కూడా పాపము చేసినప్పుడు మనకు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాని ఫలితం అనుభవించాలి. అనుభవించిన తరువాతే ఆ పాప నివృత్తి కలిగిన తరువాత దేవుని కృప మనలో దండిగా పనిచేస్తూ ఉంటుంది. దండిగా అని చెప్పేసి అంటూ ఉన్నా, ఎక్కువగా పని చేయగలదు ప్రియ సహోదరి సహోదరులు. ఈయన మాత్రం యోసేపు గారు మాత్రం నీతిమంతుడు కాబట్టి ఆయనలో ఎటువంటి లోపము లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి తల్లిని ఆయన ఆమె పట్ల ప్రవర్తించారంటే ఎంతగా ఆయన ఆలోచన చేసి ఉంటాడు. ఒక ఆలోచన విధానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయగలిగాడు. అందుకని చెప్పేసి ఆమెను స్వీకరించగలిగాడు. అట్లాగే తనది కానటువంటి ఒక సంతానాన్ని ఆయన సంతానముగా తీసుకోవటం మరి ఒకటి ప్రియ సహోదరి సహోదరులారా. ఏ భర్త ఆ విధంగా ఉండడు. ఒక పురుషునిగా మీరు కూడా ఆలోచన చేసినప్పుడు ఒక పురుషుడు ఆ విధంగా ఆలోచన చేయలేడు. తన సంతానమే గొప్పది, తన ప్రమేయం ద్వారానే వచ్చేటువంటి సంతానమే గొప్పది. ఇతరుల గురించి కానీ లేకపోతే ఇతరుల ప్రమేయం మూలంగా జరిగినప్పుడు ఆయన ఒప్పుకోడు. ఇది మానవ సహజంగా ఉండేటువంటి మనస్తత్వం. దానికి విరుద్ధముగా దేవునికి సహాయము చేత ఆయన ఆ విధముగా ఉండగలిగాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ విధంగా మనము యోసేపు గురించి ఆలోచన చేసినప్పుడు యోసేపు కనుక తన సహకారం ఇవ్వకపోతే దేవుడు మరొక ప్రణాళిక వేసుకునేవాడేమో. అంతెందుకు మరి తల్లి కూడా ఆ విధంగా తన విధేయత భావం, మానవ సహజమైన తన నైజమైనటువంటి విధేయత భావం చిన్నప్పటి నుంచి అనగా జాకీము ఆ తర్వాత అన్నమ్మలో తల్లిదండ్రుల పట్ల విధేయత భావం, అట్లాగే దేవాలయములో ఆమె సమర్పించబడినప్పుడు చిన్నప్పుడే ఆ గురువుల పట్ల ఉన్న విధేయత భావం దాని మూలముగా ఏమైంది, ఇదిగో దేవుని పట్ల అదే మనస్తత్వం కలిగి ఉంది. మానవ సహజమైన గుణముతో తాను అలవరుచుకున్న గుణముతో దేవుడు మరింతగా చేయగలిగాడు. మరి మనం ఆలోచన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మనకున్న ప్రణాళికే గొప్పది. నేను అట్లాగే అనుకుంటాను, నేను అనుకున్నదే కరెక్టు, అదే నిజము, అదే సత్యము, నా జీవితంలో నేను అనుకున్నాను ఇంకంతే నేను చేస్తానని చెప్పేసి ఆ భావన ఉన్నప్పుడు నీ ప్రకారమే ఉంటూ ఉండదు, కానీ దేవుని ప్రకారం ఉండదు కదా. అట్లాగే ఇతరుల పట్ల ఉండేటువంటి భావన కూడా నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పేసి అన్నప్పుడు అది క్రైస్తవత్వం కాదు కదా. క్రైస్తవత్వం అట్లా కాదు. యోసేపు గారు ఆ విధంగా చేయలేదు, మరీతుల్ని ఆ విధంగా చేయలేదు, పునీతులు ఆ విధంగా చేయలేరు, అట్లాగే యేసుప్రభు ఆ విధంగా చేయలేదు. అంతెందుకు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆ విధంగా చేయలేదే. నా ప్రణాళికే గొప్పదని చెప్పేసి అనలేదే. ఎప్పటికప్పుడు ఇదిగో నేను మీ దేవుడను, నా ఆజ్ఞలు పాటించాలి మీరు నా ప్రజలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఇదిగో మీరు విధేయిస్తారో అప్పుడు నేను మిమ్మల్ని కాచి కాపాడుతానని ఆ విధంగా అన్నాడు ఆయన. దాన్ని పట్టుకు నువ్వు వెళ్ళాడలేదులే, అదే గొప్ప అని చెప్పేసి అనలేదే. ఎప్పుడైతే అవిధేయత భావంతో ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళారు, వారు తిరిగి వచ్చినప్పుడు మరి ఒక్కసారి తన ప్రణాళికను మలుచుకోవడం చూస్తూ ఉన్నాం తన జీవితంలో, అనగా దేవుని యొక్క జీవితంలో.
దేవుని యొక్క ప్రణాళికలో. ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు మనం దేవుడే ఆ విధంగా మలుచుకుంటున్నాడు. తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆ విధంగా ఉన్నాడు. సుతుడైన సర్వేశ్వరుడు ఆ విధంగా ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు కూడా ఎప్పుడైతే పాపంలో ఉంటామో ఆ పాపానికి మనం దగ్గరైన పవిత్రాత్మ శక్తి పోతూ ఉంటుంది, మనని విడనాడి ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన పశ్చాత్తాపముతో తండ్రి నా పాపాలను క్షమించమని చెప్పేసి అనుకుంటామో అది తిరిగి వస్తూ ఉండదు. అంతేగా నువ్వు పాపం చేసావు కాబట్టి నేను రాను అని చెప్పేసి మారం చేస్తుందా? చేయదే. అటు ఉన్నప్పుడు మనము మన ప్రణాళికలు మన మనస్తత్వం ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైనా సరే ఒక నమ్మకమో ఒక ప్రణాళికయో లేక ఆలోచన విధానం మనం మార్చుకోకపోతే అప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని యొక్క విషయము, దేవుని యొక్క గొప్ప సేవాభావం లేకపోతే దేవుని యొక్క గొప్ప దీవెన మనం పొందటానికి మనమే ఆటంకపరుస్తూ ఉన్నాము. దేవుడు ఆటంకపరిచేది వేరు, అట్లాగే మనందరం కలిసి దేవుని ఆటంకపరిచిన వేరుగా ఉంటూ ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా ఆటంకపరిచినప్పుడు గొప్ప ప్రణాళిక వేస్తూ ఉన్నాడు మన జీవితంలో. మన జీవితంలో ఏదైనా సరే ఒక వేదన వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుడు మలుస్తూ ఉంటాడు. ఒక ఆటంకం తీసుకువచ్చాడు. దానిని మరింతగా చేయటానికి కాదు, అనారోగ్యాన్ని కానీ ఏదైనా సరే ఆటంకాన్ని కానీ ఆ ఆటంకాన్ని కనుక మనం స్వీకరించినప్పుడు దేవుడు గొప్ప ప్రణాళికతో మన జీవితంలో వస్తూ ఉంటాడు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి పునీతుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉంటాం. అందుకనే మనము ఎవరైనా సరే ఈ విధముగా దేవుని ప్రణాళికలో వాళ్ళ ప్రవేశం ఉండి ఆ తర్వాత పరిపూర్ణంగా ప్రవేశం ఉన్న తర్వాత వారి జీవితంలో ఏ విధమైనటువంటి సార్థకత కలగలేదు. ఎందుకంటే దావీదుకు ప్రమాణం చేశారు, ఇదిగో నీ కుమారుడు నీ సింహాసనము కలకాలం ఉండును, నీ కుమారుడు తర్వాత దేవాలయం కడతాడు అని చెప్పేసి. ఆ సమయంలో దావీదు మహారాజు లేడు. అయితే ప్రవచనం నాతాను ప్రవక్త ప్రవచించాడు కాబట్టి కేవలం సొలొమోను రాజు మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి క్రీస్తు భగవంతుని కూడా ఆ ప్రవచనము వర్తిస్తూ ఉంటుంది. అది వేరే సంగతి. అబ్రహాము గురించి మనం చెప్పనక్కర్లేదు. తన జీవితంలో కేవలం ఇస్సాకును చూసి ఉంటాడు. మరి తర్వాత ఆ ఇస్సాకు కుమారుని చూసారో లేదో మనకు తెలియదు, కానీ ఇస్సాకును చూసి ఉంటాడు. దాన్ని చూసుకునే నా సంతానము ఆకాశమందు నక్షత్రం వలె వర్ధిల్లును అని చెప్పేసి దేవునికి ప్రణాళిక ఆ విధంగా ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేసుకున్నాడేమో. ఆ విధంగా ఉన్నప్పుడు యేసేపు గారు తను జీవించిన కాలంలో యేసు ప్రభు సువార్త సేవలో ఆయన ఎక్కడ కనపడలేదు. మరీ తల్లి మాత్రమే కనపడింది. దానికి ముందు చనిపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఎందుకని ఆయన పాత్ర అంతవరకేనేమో. యేసు ప్రభు పెరిగి పెద్దవాడై ఈ లోకంలో తండ్రి యొక్క సేవను, తండ్రి యొక్క పనిని మొదలేసేంత వరకేనేమో ఆయన ప్రణాళిక. అందుకని ఆ విధంగానే ఉంటూ ఉన్నారు. తమ జీవితంలో జరగలేదు. తమ జీవితంలో తాము అనుకున్నది, దేవుడు తమకి వాగ్దానం చేసినది ఎప్పుడూ జరగలేదు. తర్వాతే జరుగుతూ ఆ వాళ్ళ పాత్ర వహించడం, ఆ తర్వాత వెళ్ళిపోవటమే. ఇది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ గొప్ప పునీతుని యొక్క పండుగ సందర్భముగా ఆయన ప్రార్థనా సహాయం కోరుకుంటూ, ఆయన ప్రార్థించడం అనగా ఆయన ప్రార్థనా సహాయం కోరుకోవటం మాత్రమే కాదు, ఆయన అవలంబించినటువంటి జీవన విధానము, అట్లాగే దేవుని ప్రణాళికలు ఆయన జీవితాన్ని ఆటంకపరిచినా సరే దానిని అధిగమిస్తూ, ఆ అధిగమించే సమయంలో తన యొక్క సహజమైనటువంటి గుణాన్ని దాన్ని పదిలంగా ఉంచుకుంటూ దాని ప్రకారంగా ఆలోచన చేసుకుంటూ ఆ తర్వాత దేవుని ప్రణాళికలో ప్రవేశం చేయటం, ఆ ప్రణాళిక ప్రకారం తన జీవితాన్ని మలుచుకోవటం, ఆ మలుచుకోవడం అనేటువంటిది తనకు అప్పగింపబడినటువంటి ఆ వ్యక్తుల ప్రకారంగా జీవించడం, ఇది గొప్పది. ప్రియ సహోదరి సహోదరులు, ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఈ విధంగా దేవుని యొక్క శక్తిని పొందుదాం. అట్లాగే మనలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప శక్తిని కూడా వెలికి తీసి ఆ శక్తితో మనం మలుచుకుందాం. మనం అట్లాగే దేవుని ప్రణాళికల ప్రకారం కూడా మలుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.
అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనాలను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శారీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా స్మరించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్మరించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంప్రీతి నివసగుమయా. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరం సమర్పింతును. ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం. శుభకరము సువాసనము ప్రభునాత్మార్పణం. ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం. శుభకరము సువాసనము ప్రభువాత్మార్పణం. కృపానిధి ఓ సిలువదారి నీ ప్రేమకై అంకితం. కృపానిధి ఓ సిలువదారి నీ ప్రేమకై అంకితం. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరవల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితేక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అట్లునే నిర్మలమైన మనసుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించున్నాము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతావందనము చెల్లించుటను పునీత యోసేపు మహోత్సవము నాడు నేను స్తుతిస్తూ ఉన్నాము. ఏలైనా నీతిమంతులైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభు నీ జనిదేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడు, వివేకవంతుడు, నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగుడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించున్నారు. అధికారుల ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండల మందిని బలవంతులను, ఆనంద పరవశైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములు ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకము నీ మహిమలతో నిండియున్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునైవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధార ఓయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేడు ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర స్త్రీ సేవకు కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినున్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, ముఖ్యముగా పునీత జోజప్ప గారితోనూ, వేద సాక్షులతోనూ, పునీతులతోనూ, సకల పునీతులతో పాటు మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరిని విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మల్లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చెయ్యుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు అశులన్నీ బాపెడి అమృత విందు. రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే ఐక్యతను ఒసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు ఐక్యతను ఒసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరారే అమృత విందు రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. కడరాత్రి సమయమునందు కరుణామయుడిచిన విందు పాదములు కడిగే ముందు ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు. కడరాత్రి సమయమునందు కరుణామయుడిచిన విందు పాదములు కడిగే ముందు ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు. ప్రీతి తూడలో గుణరండి మన ప్రభు విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను నాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమునందు మీ
మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మైక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండ చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. చూద్దాము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవము నాడు ఆనందించున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాశి మమ్మేలు తండ్రి, పాలకుడగు శ్రీ జోజప్ప, జీవన జ్యోతి జయేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాశి మమ్మేలు తండ్రి, పాలకుడగు శ్రీ జోజప్ప, సౌందరకారా సుగుణాల శ్రీ తేజ, సౌందరకారా సుగుణాల శ్రీ తేజ, మంచి మరణముందచేయుం పాలక జోజప్ప, మంచి మరణముందచేయుం పాలక జోజప్ప.